చేస్తాను. ఒక్కసారి మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నాను. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. బేసిక్గా ఇక్కడ చెప్పండి, వంగలపూడి అనిత కూడా రీసెంట్ గా కామెంట్ చేశారు ఏంటంటే వీ హ్యావ్ ది కాంక్రీట్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశామో కాంక్రీట్ ఎవిడెన్స్ తోనే చేశాము. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అరెస్ట్ కాబోతారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు ఒక రకమైనటువంటి ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ వైఎస్ జగన్ కనుక అరెస్ట్ అయితే ఆయనకి సింపతి మరింత పెరిగే అవకాశం ఉందా? ఒకవేళ ఇది కూడా ఒక పొలిటికల్ వెండెట్టానా ఇది? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ పెట్టిండేది జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాను తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా కానీ ఆయనకు వస్తున్నటువంటి జనాదరణ కానీ వాటన్నిటిని చూసిన తర్వాత ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పర్యటన చేయడము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలపైన పోరాటం చేయడము, వీటన్నిటిని చూసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఒక భయం వణుకు పుట్టింది. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు కాబట్టి ఆ నెరవేరని హామీల పైన జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తుంటే అక్కడ ఒకటి చూపిస్తున్నారు తప్ప చేసేటి కూడా క్లారిటీగా క్లియర్ గా చేయడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనం జనం లేకపోతే మనకు ఇబ్బందులు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు జనం లేక పోనీకుండా చేయాలనే ఉద్దేశంలో భాగమే వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలు. లేకపోతే ఏంది, మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, అది ఢిల్లీకి తలదనే విధంగా జరిగింది అని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఢిల్లీ మాట్లాడుకుంటూ పోతుంటే చూసేదానికి ఎటువంటి పిక్చర్లు కాదు కదా. మద్యం కుంభకోణం ఎక్కడ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డిస్టిలరీలు, ఆయన ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డిస్టిలరీలు, ఆ డిస్టిలరీలు కూడా ఇచ్చినది ఎస్పీ వైరెడ్డి గారికి కానీ లేక మామూలు శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ, ఈయన 2026 వరకు ఉండేట్టుగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ డిస్టిలరీ నుంటే మనం మద్యం తీసుకొని ప్రభుత్వ అధికారులను పెట్టి అక్కడ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి పైసాని, ఇప్పుడు మన సోదరుడు పెద్ద ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచినారు, రేట్లు పెంచుకున్న తర్వాత దాంట్లో కుంభకోణం జరిగిందని. ప్రతి పెంచిన పైసాను కూడా వసూలు చేసిన ప్రతి పైసాను ప్రభుత్వానికి సిఎఫ్ఎంఎస్ లో కట్టించి ఆ తర్వాత అది ప్రజలకు వచ్చే విధంగా చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేసిన సందర్భాలు లేదు. దాన్ని పట్టుకొని ఇంత మంచిగా చేసినాడు కదా. మనం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నెలకు 2 కోట్ల రూపాయలు, నెలకు 2 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఆ వసూలు ముడుపులుగా చెల్లించుకునే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళ ప్రజాప్రతినిధులు. అవి కాకుండా వాళ్ళకు గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో ఆ ప్రజాప్రతినిధులు తినుకుంటూ ఒక్కొక్క బాటిల్ మీద 10 నుండి 50 రూపాయల వరకు పెంచుకొని మామూలుగా వచ్చే పర్సెంటేజ్ కాకుండా ఆ పెంచిన పర్సెంటేజ్ ని మళ్ళీ వీళ్ళు ముడుపులుగా చెల్లించుకునే కార్యక్రమం వీళ్ళు రాష్ట్రం మొత్తం అవినీతిమయం చేసి పారేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ దొరుకుతుంది, ప్రతి హైవేలో ఎక్కడ చూసినా బార్లు, రెస్టారెంట్లు దొరుకుతాయి. మోహన్ రెడ్డి గారు ఓకే, బెల్ట్ షాపుల దగ్గరికి డెఫినెట్ గా వద్దాం. యాక్చువల్ గా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఓకే ఫైన్, బెల్ట్ షాపులు అంటున్నారు, యాక్చువల్లీ ప్రస్తుతం కూటమి ఆధ్వర్యంలో కూడా నడుస్తున్నాయి అన్నారు, అంతా బాగానే ఉంది ఫైన్. ఇప్పుడు బేసిక్ గా ఇందాక శ్రీధర్ గారు అన్నట్టుగా యాక్చువల్ గా అప్పట్లో యాక్చువల్గా మొత్తం కూడా మనీ మీద రొటేట్ అయిందిగా, ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఈ రకమైన ఇది కూడా లేదు కదా. మరి అప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఓన్లీ నగదు ద్వారానే మాత్రమే ఈ రకమైనటువంటి చెల్లింపులు కూడా ఎందుకని చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కూడా ఆ అమౌంట్ అంతా కూడా కలిపే కదా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో పెట్టారు, చాలా వేలాది కోట్ల ఇది జరిగింది అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్ల పైబడి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా గురించి మాట్లాడమేది కానీ అందరూ ఖర్చు పెట్టిన వాళ్ళే, దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అండి. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, గూగుల్ పే, జీపే ద్వారా, ఫోన్ పే ద్వారా శ్రీధర్ గారు ఒక్కసారి మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా సార్, కొంచెం ఓపిక పట్టండి. ఒకసారి పెట్టడమే కాకుండా ఆన్లైన్ అనేది ఇప్పుడు కూడా లేదు. ఆన్లైన్ ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో నా క్యాష్ తీసుకుంటున్నారు, మేము చూస్తున్నాము. వీళ్ళకి రికార్డెడ్ కావాలంటే పంపించిన తర్వాత చూడమను. ఆ ఆన్లైన్ పక్కన పెడితే ప్రతి నియోజకవర్గంలో వీళ్ళ ప్రజాప్రతినిధులు 14 షాపులు వచ్చే 14 షాపులకు దుర్గా వైన్స్, ఇంకా 14 దుర్గా వైన్స్లే ఎట్లొచ్చేటే వీళ్ళకి 14 ఇళ్ళకే కళ్యాణి వైన్స్ 14 వీళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పేర్ల మీద వస్తాయి. ఏంటికి వస్తాయి వాళ్ళకే? వీళ్ళు ఇతరులు కూడా రానియకుండా దౌర్జన్యం చేసి పీక్కున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు లిక్కర్ ను తయారు చేసి స్టిక్కర్లు వేస్తున్నారు. అసలు విషయం తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి మద్యంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చినాయని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు వీళ్ళ లిక్కర్ ను తయారు చేసి ఆ లిక్కర్ కి వీళ్ళే స్టిక్కర్లు
జీవితాలతో నాశనం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుండి పిల్లగారి నుండి ముసలిల వరకు దాపి అందరి జీవితాలను నాశనం చేసి వీళ్ళు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ రోజు ఏదో మా నాయకులను ఒకరిని ఇద్దరిని నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. రేపు ఇలా కార్యకర్తల నుండి నాయకుల వరకు మొత్తం బెల్ట్ షాపులు అమ్మినటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులుగా బ్రాంతి షాపులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళ పైన ఉన్నటువంటి నాయకులు, లంచాలు తీసుకున్న ఆ నాయకులు మొత్తం అందరూ జైలు పోవాల్సి వస్తుంది 29 నుండి. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినారనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.